హాయ్, దిస్ ఇస్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏ చాప్టర్ చదువుకుంటే మనం ఈజీగా పాస్ అవుతాం అనేది మాత్రమే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం చాలా ఈజీ. ఇందులో పాస్ అవ్వడానికి మీరు మేజర్గా చదువుకోవాల్సిన మూడు టాపిక్లు ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి అటామిక్ స్ట్రక్చర్, ఓకే, సెకండ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇక థర్డ్ వన్ కెమికల్ బాండింగ్. ఈ 3 లెసన్స్ మాత్రమే చదవండి, మీకు సరిపోతుంది. 100% పాస్ అయిపోతారు మీరు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ 2 లెసన్స్లో మనకి 8 మార్క్స్ 2 వస్తాయి. ఓకే, అంటే ఏమవుతుంది 60 మార్క్స్. ఇందులో ఈ కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ 2 వస్తాయి, అంటే టోటల్గా 12. సో ఇది 16 ప్లస్ 12 టోటల్గా 28 మార్క్స్ అండి. ఓకే, సో మనకు పాస్ అవ్వడం 22 మార్క్స్ ఉంటే సరిపోతుంది, 28 మార్క్స్ కూడా అవసరం లేదు. ఓకేనా, కాబట్టి మీరు చదువుకోవాల్సిన 3 టాపిక్లు ఏమైనా ఉన్నాయంటే అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కెమికల్ బాండింగ్. ఈ 3 లెసన్లు మాత్రమే చదవండి, మీరు 100% పాస్ అవుతారు, నేను గ్యారెంటీ ఇస్తాను. ఓకేనా, సో అయితే మేషారు ప్రతి దాంట్లో కూడా మేము ప్రతి లెసన్లో కూడా ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, మీకు చాలా మంది డౌట్ ఉంటుంది. 8 మార్క్స్ ఏ లెసన్స్లో ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, అలాగే 4 మార్క్స్ ఏ లెసన్స్లో ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, 2 మార్క్స్ కూడా అలాగే డౌట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. నేను మీకు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. 100% మీరు ఆ వీడియోలు చూసి మీరందరూ కూడా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, అయితే మేషారు ఇందులో ఏ క్వశ్చన్ చదవాలి డిస్కస్ చేసుకుందాం. అటామిక్ స్ట్రక్చర్లో మీకు ఏ క్వశ్చన్ చదవాలంటే, ఒకటి బోర్ హైడ్రోజన్, ఓకేనా, అండ్ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, లైన్ స్పెక్ట్రమ్, ఆ స్పెక్ట్రమ్, ఓకేనా. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే క్వాంటమ్ నెంబర్స్. ఈ 2 క్వశ్చన్లు చదవండి. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి వస్తే ఇందులో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే పీరియాడిక్ ప్రాపర్టీ, ఓకేనా, పీరియాడిక్ ప్రాపర్టీ మీద మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఎస్పీడిఎఫ్ బ్లాక్ల గురించి. ఓకే, ఇక థర్డ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే IE1 IE2 క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్లు మాత్రమే చదవండి, సరిపోతుంది. సో ఈ 2 క్వశ్చన్లో ఒకటి, ఇందులో 3 క్వశ్చన్లు కదా, ఈ 3 క్వశ్చన్లో ఒకటి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి. ఇక లాస్ట్ది కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ లెసన్లో మీరు నేర్చుకోవాల్సిన 4 మార్క్స్ PCl5 SF6 ఆ రెంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. PCl5 స్ట్రక్చర్ గురించి కానీ లేదా SF6 స్ట్రక్చర్ గురించి కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్తాడు. అందులో ఉన్న హైబ్రిడైజేషన్ చెప్పాలి. ఆ 2 క్వశ్చన్లు ఏదో ఒకటి ఇస్తాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకటి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండింగ్ నుంచి కానీ, లేదా హైడ్రోజన్ బాండింగ్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్ నుంచి కానీ, రిమైనింగ్ ఫాజన్ రూల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది మీకు ఇవి చదువుకుంటే ఇందులో పక్కాగా 2 4లనే వస్తాయి అన్నమాట. ఓకే, అది మరి మేషారు మాకు మరి కొంచెం స్కోరింగ్ పెరగాలంటే ఏం చేయాలంటే, మిగతా లెసన్స్లో కూడా మీకు ఒక్కొక్కటి 2 నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మీరు ఒక క్వశ్చన్ నేర్చుకోవాల్సి ఉంటుంది మేజర్గా. ఆ క్వశ్చన్ ఏంటంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్, చార్లెస్, గ్రాహం, డాల్టన్స్ని మనం ఏం చేయాలి, రప్పించవలసి ఉంటుంది కదా ఈక్వేషన్స్ని. ఆ క్వశ్చన్ ఒకటి నేర్చుకోండి. ఓకే, మేజర్ ఇంపార్టెంట్ అని మాత్రం చెప్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టాయికోమెట్రీలో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది ఉంటుంది, ఎసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియంలో. ఓకేనా, ఆ క్వశ్చన్ ఒక్కటి నేర్చుకోండి. థర్మోడైనమిక్స్లో హెజ్లా ఉంటుంది, ఆ హెజ్లా ఒక్కటి నేర్చండి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియంలో లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ మీద మీకు ఒక సమ్ ఉంటుంది, అమోనియా సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఓకేనా, అమోనియా సల్ఫర్ ట్రైఆక్సైడ్ని మనము ఈ యొక్క ఇండస్ట్రియల్లో తయారు చేసేటప్పుడు ఈ లీ-చాట్లియర్ అనేది లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అది చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజనేట్స్ కాంపౌండ్స్లో హార్డ్నెస్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మారుస్తాం కదా. ఓకేనా, అందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఏంటా మెథడ్స్? ఒకటి కాల్కన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సింథటిక్ రెజిన్ మెథడ్. అది ఒక్క క్వశ్చన్ నేర్చండి చాలు. ఓకే, అది నెక్స్ట్ మీరు ఇక్కడికి రండి. ఎస్ బ్లాక్లో రాదులండి. నెక్స్ట్ పి బ్లాక్లో 13th గ్రూప్లో మీకు ఒక 2
క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఇంపార్టెంట్. ఒకటి బోరాక్స్ బీట్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఇంకో క్వశ్చన్ డైబోరిన్ ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్, ఆ క్వశ్చన్. సో ఇవి మీరు నేర్చుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఇవి విడిచిపెట్టేస్తే రిమైనింగ్ మీరు ఎక్స్ట్రా ప్రతి లెసన్ నుంచి కూడా 1-2 చదువుకోగలిగితే 99% మీరు 40 మార్క్స్ కంటే ఎక్కువ సంపాదించుకుంటారు. ఓకే, ఇది నాది గ్యారెంటీ. నేను 100% నేను అనాలిసిస్ చేసి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్నాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో నేను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను, ఓకేనా. కాబట్టి నేను చెప్పేది ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరు పాస్ అవుతారు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.